హిందూ సంస్కృతి సాంప్రదాయాలను వ్యతిరేకించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. అలాంటి పార్టీకి ప్రజలు తగిన బుద్ది చెప్పాలని సూచించారు. బోధన్ టౌన్లోని ఏకచక్రేశ్వర గోశాలను సందర్శించిన ఆయన గోవులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడిన అరవింద్ బోధన్లోని 10వ శతాబ్దానికి చెందిన ఇంద్రనారాయణ దేవాలయాన్ని కొందరు వేరే మతస్థులు కూల్చేశారన్నారు. బోధన్లో శివాజీ విగ్రహం పెట్టడానికి ప్రయత్నిస్తే అనేక అడ్డంకులు సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట కార్యవర్గ సభ్యులు మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, బీజేపీ ఫ్లోర్ లీడర్ వినోద్, గోశాల కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. గోశాల డెవలప్మెంట్ మా బాధ్యత. మా కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీమ్స్ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కోఆపరేషన్ ఉంటే బాగుంటుంది. పర్సనల్ గా కూడా నా వల్ల వీలైనంత సహాయం ఈ గోశాల డెవలప్మెంట్ కి ఇంతకుముందు కూడా చేసినాను, మళ్లీ చేస్తాను. అది నిరంతర ప్రక్రియ. గోమాతని మేము పూజిస్తాము. మాది హిందూ సాంప్రదాయము. మేము తుర్క దేశాల నుంచి రాలేదు. మేము సనాతనంలో పుట్టినాము, సనాతనంలోనే ఉంటాము, సనాతనంలోనే పోతాము. కాంగ్రెస్ వాళ్ళు కూడా అయోధ్యలో ఏ రకంగా అయితే న్యాయస్థానం నుంచి ఒక జడ్జిమెంట్ ద్వారా, అత్యున్నత న్యాయస్థానం నుంచి జడ్జిమెంట్ ద్వారా ఇవాళ దేశంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ 500 సంవత్సరాల పోరాటానికి మంచి శుభ పరిణామంగా ఒక 500 సంవత్సరాలు నేను చెప్పినట్టు ఉద్యమానికి హ్యాపీ ఎండింగ్ గా రామలల్లా గారు, బాలరాముడు మళ్ళా అయోధ్యకి రావడం జరిగింది. మన ప్రాంతంలో కూడా, బోధన్లో కూడా ఈ రకంగా హిందూ సాంప్రదాయాన్ని తొక్కిపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసుకున్న పాపాల వల్ల ఇలా కాంగ్రెస్ కనుమరుగైతా ఉంది దేశవ్యాప్తంగా. తెలంగాణలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినాము, 4-5 సీట్లు ఎక్కొచ్చినాయన్న సంకలు గుద్దుకోవాల్సిన పెద్ద అవసరం లేదు. సరే, మీరు వచ్చిండ్రు, ఇప్పటికన్నా పద్ధతి మార్చుకొని ఏదైతే హిందూ సాంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా కోర్టుల ద్వారా గాని, డెమోక్రటిక్ ప్రాసెస్ లో గాని ఏ రకంగా మన కల్చర్ ని మనం రీక్లెయిమ్ చేసుకుంటున్నామో అట్టి కార్యక్రమాలు ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా చేసుకుంటే మీకు కూడా ఇంతో అంతో భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే